జరగబోయే 19th ఎడిషన్ ఐపీఎల్ ఫైనల్ కోసం అందరం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాం. మా సిద్దిపేట క్రికెట్ అసోసియేషన్ నుంచి సుమారు ఒక 200 మంది ఇక్కడ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంపు పిల్లలు కూడా అందరూ కూడా ఆర్సీబీకి చీర్ చేస్తున్నారు. ఆర్సీబీ గెలవాలని అందరూ మా క్యాంపు పిల్లలు అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఆర్సీబీలో అయితే విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటీదార్, అదేవిధంగా బౌలింగ్ లైనప్ వచ్చేసి హేజల్వుడ్, ఇంకా మంచి బౌలింగ్ లైనప్ కూడా ఉంది. కాబట్టి ఆర్సీబీ గెలవాలని అందరు అనుకుంటారు. అదేవిధంగా జీటీలో వచ్చేసి టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ వీళ్ళిద్దరిపైనే జీటీ ఎక్కువ ఆధారపడి ఇక్కడ దాకా ఫైనల్ దాకా రావడం జరిగింది. అదేవిధంగా బౌలింగ్ లైనప్ చూస్తే హైదరాబాద్ ముద్దుబిడ్డ మొహమ్మద్ సిరాజ్ జీటీని ఇవాళ గెలిపిస్తాడని అందరు కూడా అనుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు అహ్మదాబాద్లో జరిగే మ్యాచ్ హోమ్ టీమ్కి కూడా చాలా అవైలబిలిటీ ఉంటుంది. ఆడ పిచ్ కండిషన్స్ కూడా హోమ్ టీమ్కి చాలా సూట్ అవుతాయి. కాబట్టి జీటీకి కూడా అంతే సేమ్ ఛాన్సెస్ ఉంటాయి. కానీ దిల్ బోలే ఆర్సీబీ అన్నట్టు దిల్ ఆర్సీబీ అయిపోయింది. ఇప్పుడు ఆర్సీబీ గెలవాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఈరోజు అహ్మదాబాద్ వేదికగా జరగబోతున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ 19th సీజన్ ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీ వర్సెస్ జీటీ గుజరాత్ టైటాన్స్ మధ్య నడుస్తున్న పోరుకు కొన్ని గంటల్లో స్టార్ట్ అవబోతుంది ఫైనల్. దాంట్లో దాదాపు నా అనాలిసిస్ ప్రకారం అయితే గుజరాత్ గెలుస్తా నేను అనుకుంటాను. ఎందుకంటే అహ్మదాబాద్లో నడుస్తుంది కాబట్టి గుజరాత్కు పబ్లిక్ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇండియా క్రౌడ్ మొత్తం ఆర్సీబీ పైన విరాట్ కోహ్లీని నమ్ముకొని ఉంటుంది. నేను అనుకుంటున్నా ఫైనల్ మాత్రం గుజరాత్ టైటాన్స్ గెలుస్తుంది. మళ్ళీ గుజరాత్ టైటాన్స్లో బౌలింగ్ కూడా బాగుంది. రబాడా కానీ, హోల్డర్, సిరాజ్ మంచిగా ఉంది. బ్యాటింగ్ లైనప్ మాత్రం బెంగళూరుది బాగుంటుంది. విరాట్ కోహ్లీ, పడిక్కల్, రజత్ పాటీదార్, డేవిడ్ పడిక్కల్ అని నేను అనుకుంటున్నా. Today is the final of the IPL and we choose to win the RCB team, and if we win the RCB and the season by season record is big. అందరికీ నమస్కారాలు. నా పేరు యువన్రాజ్. నేను 4వ తరగతి చదువుతున్నాను. ఈరోజు ఐపీఎల్ ఫైనల్ అవుతుంది. ఆర్సీబీ వర్సెస్ జీటీ గెలుస్తుందని నా నమ్మకం. ఇంకా జీటీ చాలా మ్యాచ్లో గెలుస్తుందని నా నమ్మకం. నా పేరు కేశవర్ధన్ రెడ్డి. నేను జీటీ గెలవాలనుకుంటున్నాను. ఇవాళ సాయి సుదర్శన్ హిట్ వికెట్ కావద్దనుకుంటున్నాను. సెంచరీ కొట్టాలనుకుంటున్నాను. సాయి సుదర్శన్ యంగ్స్టార్ టీమే గెలవాలనుకుంటున్నాను. నా పేరు సాయిదీప్. నేను 8th క్లాస్ చదువుతున్నాను. ఈరోజు జీటీ గెలవాలనుకుంటున్నాను. నేను సిఎస్కే ఫ్యాన్ అయినా జీటీ గెలవాలనుకుంటున్నాను. ఈరోజు కూడా శుభ్మన్ గిల్ సెంచరీ కొట్టాలా, గుజరాత్ని గెలిపియాలా. मेरा नाम जुल्फ़िकार है. मैं 6th क्लास में पढ़ रहा हूँ. मेरे को आज मैं आरसीबी को सपोर्ट कर रहा हूँ. आज आरसीबी जीतना बोल के है. विराट कोहली सेंचुरी मारना, भुवनेश्वर कुमार 4 विकेट्स लेना बोल के है. చాలాసార్లు ఆర్సీబీ కప్పు ఫైనల్స్కి వెళ్ళి ఓడిపోతా వచ్చింది. ఈసారి గెలిస్తే చాలామంది ఆర్సీబీ ఫ్యాన్స్ హ్యాపీగా ఉంటారు. బ్యాక్ టు బ్యాక్ కప్ కొట్టారని. విరాట్ కోహ్లీ సెంచరీ కొడితే బాగుంటుంది. భువనేశ్వర్ కుమార్ 4 వికెట్స్ తీస్తే బాగుంటుంది. అందరికీ శుభోదయం. నా పేరు కే అభినాష్. నేను 6వ తరగతి చదువుతున్నాను. జీటీలో మంచి మంచి బ్యాటర్స్ ఉన్నారు, ఇంకా బౌలర్స్ ఉన్నారు. ఆర్సీబీలో కూడా కొంతమంది బ్యాటర్స్, ఇంకా బౌలర్స్ కూడా మంచిగా ఉన్నారు. నేను జీటీ గెలవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు విశ్రుత్. నేను 6వ తరగతి చదువుతున్నాను. ఇవాళ వచ్చేసి ఆర్సీబీ వర్సెస్ జీటీ ఫైనల్ ఉంది. ఆర్సీబీ వచ్చేసి గెలుస్తుంది. విరాట్ కోహ్లీ సెంచరీ కొడతాడు. దేవదత్ పడిక్కల్ 50 కొడతాడని కోరుకుంటున్నాను. హేజల్వుడ్ 3 వికెట్స్ తీస్తాడని కోరుకుంటున్నాను. అగస్త్య. ఇవాళ ఆర్సీబీ వర్సెస్ జీటీ ఫైనల్ మ్యాచ్ ఉంది. నేనైతే ఆర్సీబీకి సపోర్ట్ చేస్తాను. విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాలి, భువనేశ్వర్ 5 వికెట్స్ తీయాలనుకుంటున్నాను. ఆర్యన్. నేను ఈరోజు జీటీ గెలవాలనుకుంటున్నాను. ఎందుకంటే జీటీలో మెయిన్ బ్యాటర్స్ ఉన్నాడు. గిల్ సెంచరీ కొట్టాలనుకుంటున్నాను. సాయి సుదర్శన్ 50 కొట్టాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ.